రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం కళ్యాణ మండపంలో స్వస్తి పుణ్యహవాచనం, కలశ ప్రతిష్ఠ, గాయత్రి జపాలు నిర్వహించారు. అనంతరం మహాన్యాస పూర్వక ఏకాదశి, రుద్రాభిషేకం, పరివార దేవోచ్చరణాలు జరిగాయి. మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహోత్సవాలు అక్టోబర్ 2న విజయదశమి వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 1న మహర్నవమి సందర్భంగా ధర్మగుండంలో తెప్పోత్సవం, అక్టోబర్ 2న విజయదశమి రోజున ఆయుధ పూజ, సాయంత్రం అంబారీ సేవలో స్వామివారి శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిత్య కళ్యాణం, మహాలింగార్చన, సత్యనారాయణ వ్రతాలు, అభిషేకాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు. శైలపుత్రి అనేటువంటి వాక్యాన్ని అనుసరించి ఈరోజు శైలపుత్రి అవతారం ఆ అమ్మవారు విశేషంగా ఆ శైలపుత్రి అంటే హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించినటువంటి అమ్మవారి యొక్క అవతారం ఆ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. సాయంకాలం విశేషంగా మనకు ఆ రాజరాజేశ్వర స్వామి వారు నందివాహనం మీద ఊరేగిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క 11 రోజులు వచ్చింది కదా ఈసారి 11 రోజులు రావడం విశేషం అండి. 4వ రోజు తిథి యొక్క వృద్ధి వల్ల కూష్మాండ చతుర్థి, కూష్మాండేరు చతుర్థకం అనేటువంటి వాక్యాన్ని అనుసరించి చతుర్థి 4వ అలంకారమైనటువంటి కూష్మాండ అవతారం 2 రోజులు రావడం అనేటువంటి చాలా విశేష పర్వకాలం. కాబట్టి ఆ రోజు విశేషంగా అమ్మవారికి 2 రోజులు కూడా ఒకే అవతారం జరిగించుకునేటువంటి భాగ్యం మనకు కలిగింది. దాంతోపాటు తిథి వృద్ధౌ తిథి క్షరే నవరాత్రం అపార్థకం అనేటువంటి దేవీ భాగవతాన్ని అనుసరించి ఒకసారి తిథి యొక్క క్షయం వల్ల 8 రోజులే రావచ్చు, ఒకసారి తిథి యొక్క వృద్ధి వల్ల 10 రోజులు రావచ్చు. కాబట్టి ఈరోజు నవరాత్రులు ఈసారి మనకు 10 రోజులు రావడం అనేది చాలా విశేషం. 11వ రోజు దసరా పర్వకాలం. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ఇంకా వారు చేసేటువంటి జప తప అర్చన హోమాలన్నీ కూడా విశేషంగా చేసుకునేటువంటి భాగ్యం మనకు అమ్మవారు ప్రసాదించారు. కాబట్టి మనందరం కూడా దేశమంతా ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఆ దేవి అమ్మవారిని చక్కగా మనందరం కూడా ఆరాధించుకొని ఆ లోకక్షేమానికి పాటుపడాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ